టైమింగ్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు ఉంటుంది. ఈలోపు మీరు వస్తే మాత్రం ట్రై చేయొచ్చు. నిజంగా నాకు బాగా నచ్చింది. సో మనం పప్పు పచ్చడి దొంగగా ట్రై చేసాం కదా, ఇక్కడ సాంబార్ కూడా ఉంది. ఇక్కడ సాంబార్ బాగుంటుందని ఇక్కడ అందరూ చెప్తారంట. ఒకసారి మనకు ఎలా ఉందో చూద్దాము. సో ఇప్పుడే సాంబార్ తెచ్చుకొని వచ్చాము. సాంబార్లో మనకి ముక్కలు వేసారు, క్యారెట్ అండ్ సొరకాయ ముక్కలు కూడా వేసారు. సో ఒకసారి సాంబార్తో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏందని. సూపర్ ఉంది, నిజంగా బాగుంది. ఇది ఎలా ఉందంటే మన ఇంట్లో వాళ్ళు వండితే ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. సూపర్ ఉంది సాంబార్, పుల్లగా బా. ఆ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ఇక్కడ రండి. యాక్చువల్గా దీని అడ్రస్ వచ్చేసరికి ఇది అన్నపూర్ణ స్టూడియో ఫ్రంట్ లైను, ఇక్కడ కోటక్ మహేంద్ర బ్యాంక్ ఎదురుగా చిన్న స్టాల్, చాలా చిన్నది, ఒక మూల ఉంది. సో మీరు ఇక్కడికి వస్తే స్టాల్ చిన్నది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు వస్తే మాత్రం కన్ఫర్మ్ ట్రై చేయండి. సో ఇప్పుడు మనం తీసుకుంది అయితే వెజ్. మనకి వెజ్లో ఐటమ్స్ చెప్పాను కదా, టమాటా పచ్చడి, పప్పు అండ్ దొండగా ఇచ్చారు. ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంది. నాన్ వెజ్లో కూడా చికెన్ ఉంది. మనం వెజ్ అయితే చేసాము, ఇంకా నాన్ వెజ్ ట్రై చేయలేదు. సో ఒకసారి నాన్ వెజ్ కూడా చూద్దాం దాని టేస్ట్ ఎలా ఏందో ఉందని. సో ఇప్పుడు వరకు మనం వెజ్ ట్రై చేసాం కదా, ఇప్పుడు నాన్ వెజ్. అంటే నాకు దీనికి కడుపు నిండిపోయింది. జస్ట్ ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉందని చెప్పడం కోసం అని చెప్పేసి బగారా రైస్, కొంచెం చికెన్ గ్రేవీ కూడా వేసుకున్నాను. ఒకసారి దీన్ని చూద్దాం, దీని టేస్ట్ ఎలా ఉంది ఏందనేది. నిజంగా మన ఇంటి ఎలా చేసుకున్నా అలాగే ఉంది, బాగుంది. బగారాలోకి చికెన్ సూపర్, నిజంగా బాగుంది. ఓకే, ఆ ప్రైస్ వచ్చేసరికి ఈ ఐటమ్స్ వచ్చేసరికి వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. వెజ్ వచ్చేసరికి 90 రూపీస్, నాన్ వెజ్ వచ్చేసరికి 130. మనం ఏదైతే వెజ్ నాన్ వెజ్కు అమౌంట్ పెట్టి తీసుకుంటామో దానికి వర్త్ నాకైతే బాగా అనిపించింది. ఆ 90 కూడా అన్లిమిటెడ్. నీకు ఎంత రైస్ కావాలంటే అంత, నీకు ఎంత కర్రీ కావాలంటే అంత, ఇంత అనేం లేదు, అన్లిమిటెడ్. నీకు నచ్చినంత తినొచ్చు. ఇక్కడ చికెన్ కూడా అక్క నేను అన్లిమిటెడ్గా అని పెడతాను, మీరు రండి వచ్చి తినండి అంటుంది బగారాలోకి. మీరు ఎంత తిన్నా కానీ పెడతానంటుంది. సో మీరు ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ తిన్నట్లయితే, ఆల్రెడీ ఇక్కడ తిన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి.